ఆ నగరం రాయలసీమ ముఖద్వారం. అక్కడ ఇరిగేషన్, ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్, వక్ఫ్ లాంటి డిపార్ట్మెంట్లకు ఎంతో విలువైన భూములు ఉన్నాయి. దీంతో వాటిపై కబ్జాదారుల కన్నుపడింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో కోట్లు విలువ చేసే భూములను కొందరు చెరబట్టారు. ఆ నగరం చుట్టూ ఉన్న భూముల రికార్డులు మార్చి కోట్లను గడించారు. ఓవైపు కబ్జా కోరల్లో చిక్కుకున్న విజయవాడ ఎలా మునిగిపోయిందో అందరం చూశాం. మరోవైపు హైడ్రా పేరుతో హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కూల్చడం కూడా చూస్తున్నాం. మరి ఆ నగరం పరిస్థితి ఏంటో, ఇక్కడ కూడా హైడ్రా అవసరం ఉందా? మరి స్థలాలు కొన్న వారి పరిస్థితి ఏంటి? ఇంతకీ ఇది ఎక్కడ ఉంది? ఈ కథనంలో చూద్దాం. కర్నూలు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని. తదనంతరం ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో రాజధాని తరలిపోయింది. అయినా కర్నూలు నగర ప్రాధాన్యత తగ్గలేదు. మంచి పేరున్న సంస్థలున్నాయి. నగరం పెరగడంతో పాటు కబ్జాలు పెరిగాయి. దీంతో హంద్రీకి వరద వస్తే వరద నీరు ఇండ్లలోకి పారుతోంది. కాలనీలు మునిగిపోతున్నాయి. దీనికి కారణం తుంగభద్ర నదికి ఉపనదైన హంద్రీ నది భారీగా ఆక్రమణలు గురవుతోంది. నదీ తీరంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆక్రమణలతో నది కుచించుకుపోయి వరద నీరు దిగువకు వెళ్లలేక ఇళ్లను, కాలనీలను ముంచెత్తుతోంది. మద్దికేర మండల కేంద్రంలో పుట్టిన హంద్రీ నది పత్తికొండ, దేవనకొండ, గోనెగండ్ల, కోడుమూరు, కల్లూరు, కర్నూలు మీదుగా జోహరాపురం దగ్గర తుంగభద్రలో కలుస్తుంది. ఈ నదికి ప్రతి ఏటా వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఊహించని విధంగా వరద నీరు పోటెత్తుతుంది. వరద ప్రవాహం వల్ల నదీ తీర ప్రాంతాలు అనేకసార్లు ముంపుకు గురయ్యాయి. అలాగే కర్నూలు నగరంలో కూడా కల్లూరు, మాదన నగర్, జోహరాపురం తదితర అనేక కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. 2009లో వచ్చిన వరదలకు హంద్రీ నదికి వరద నీరు పోటెత్తి కర్నూలు నగరంలో అనేక కాలనీలు నీట మునిగాయి. నదికి ఇరువైపులా ఉన్న బఫర్ జోన్ పై అక్రమార్కుల కన్ను పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు మరికొంతమంది అక్రమార్కులు బఫర్ జోన్ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. కర్నూలు నగరంలో ప్రవహిస్తున్న హంద్రీ, మద్దిలేటి, వక్కిలేరు వాగులకు ఇరువైపులా ఆక్రమణలు జరిగినట్లుగా తెలుస్తోంది. కర్నూలు ఒకప్పుడు రాజధాని, రాయలసీమకు ముఖద్వారం ప్రస్తుతం. కానీ ఈ జిల్లా కేంద్రంలో ఏకైక చెరువు ఉండేది ఈ కర్నూలు నగర వనం దగ్గరనే. నగర వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరి ఒక పక్క మీరు అభివృద్ధి చేస్తామంటే వనము చుట్టూ ఉండేటువంటి చెరువు చుట్టూ ఉండేటువంటి చెరువుతో సహా దాదాపు 200 ఎకరాలు కబ్జాకు గురవుతుంది అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది, మీడియాలో వస్తూ ఉంది. మరి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వ కాలంలోనే ఇక్కడ దాదాపు 1 కిలోమీటరు పొడవునా విల్లాసు, అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద భవనాలు కడతా ఉన్నారు. ముఖ్యంగా నగరంలోని దేవరా నగర్లో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. రాజకీయ నేతలు, అధికారుల అండతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతూ పోతున్నారు. హంద్రీ నది ఆక్రమణ గురవుతున్న అధికారుల్లో కనీస స్పందన కరువయ్యింది. హంద్రీ నది ఆక్రమణ గురైనట్టుగా అధికారులు గుర్తించిన చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనికి కారణం మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలో కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరూ రియల్ వ్యాపారులతో కలిసి భూముల రికార్డులు మార్చి కోట్లు గడించారని టాక్. మరోవైపు సామాన్య జనం కూడా నివాసాలు ఏర్పరచుకున్నారు. వీరికి పునరావాసం కల్పించి వాటిని కూడా తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. నగర శివార్లో ఉన్న అటవీ, చెరువు, వంక, దేవాదాయ పరిధిలో ఉన్న భూములను సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో వైసీపీ నేతల అండతో అటవీ, దేవాదాయ పరిధిలోని భూములను రికార్డు మార్చి విల్లాలు, ఇతర నిర్మాణాలు పూర్తి స్థాయిలో నిర్మించారు. దీనిపై గతంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ క్రమంలో కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని కర్నూలులో కూడా హైడ్రా తరహా ఒక మిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి హంద్రీ
నది ఆక్రమణలపై దృష్టి సారించాలని సామాన్య ప్రజలు పౌర సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా హంద్రీ నది బఫర్ జోన్ సరిహద్దులు గుర్తించి నది ప్రవాహం సజావుగా సాగేలా చూడాలని, మరో విజయవాడ కాకుండా కర్నూలు కాపాడాలని కోరుతున్నారు స్థానికులు. మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, ఏం చర్యలు తీసుకుంటారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.